హరే కృష్ణ. తరచూ అడుగుతుంటారండి ప్రశ్న, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మనిషిగా మనం పుట్టాం, మన చరమ లక్ష్యం ఏమై ఉండాలి అని. మన లక్ష్యాలు మనం జీవితంలో ఎన్నో ఏర్పరచుకుంటాం. ప్రస్తుత లక్షణం తర్వాత కొంత సమయానికి ఇంకొన్ని లక్ష్యాలు ఏర్పడతాయి. కానీ అంతిమ లక్ష్యం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అదే మనం చేసే పెద్ద పొరపాటు. ముఖ్యంగా మానవుడు ఈ భౌతిక ప్రపంచానికి రావడం కారణం ఏంటంటే, మనం భగవంతుడి నుంచి వేరుగా ఉంటూ ఆనందించాలనేటువంటి ఆలోచనలు కలిగింది కాబట్టి ఈ భౌతిక ప్రపంచం మనం రావడం జరిగింది. మనకున్న భగవంతుడితో ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధ జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. అందుకే ఈ భౌతిక జగత్తులు కొట్టుమిట్టాడుతున్నాం. ఒక చిన్న కథ రూపంగా దీన్ని అర్థం చేసుకుందాం. ఒక తండ్రి ఒక పిల్లవాడు ఇద్దరు కలిసి ఒక పెద్ద మేళ, ఒక జాతరకి వెళ్తారు. అక్కడ తండ్రి పిల్లవాడు చేయి పట్టుకునే ఉంటాడు, కానీ ఈ తుంటరి పిల్లవాడు తండ్రి చేయిని విడుచుకొని పరిగెట్టుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంత పెద్ద జనసామాన్యంలో తండ్రిని వెతుకుతూ తప్పిపోతాడు పిల్లవాడు. చాలా తప్పిపోయి ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ వేరే ఊరు వెళ్ళిపోతాడు. ఇంకా తండ్రి పిల్లవాడి గురించి ఎప్పుడు ప్రతినిత్యం ఆలోచిస్తాడు, ఎక్కడున్నాడని. ఆ తండ్రి కూడా వెతుకుతూ ఉంటాడు. ఆ పిల్లవాడు కాస్త వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆకలితో ఉంటే ఎవరో జాలి చూపించి, నాయనా నువ్వు కాస్త ఆహారాన్ని తిను అని చెప్పేసి కొంచెం ఆహారం అందిస్తారు. ఇంకాసేపటికి ఆ పిల్లవాడికి బాగా జ్వరం వస్తుంది. ఒక వైద్యుడు వచ్చి ఆయన కాస్త చికిత్స చేసి మందిస్తాడు. ఇంకో వ్యక్తి వస్తాడు, నాయనా నువ్వు వేసుకున్నటువంటి దుస్తులన్నీ కూడా బాగా చిరిగిపోయి ఉన్నాయి, నీకు మంచి కొత్త దుస్తులు ఇస్తా అని చెప్పి దుస్తులు ఇస్తాడు. కానీ ఆయన సమస్య తీరుతుందా? తీరదు. ఇక నాలుగో తెలివైనటువంటి వ్యక్తి ఆయన వచ్చి, బాబు నువ్వు ఇలా తప్పిపోయావా, నీ తండ్రి ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా సమాచారం సేకరించి ఆ పిల్లవాడిని తిరిగి తన తండ్రికి అప్పచెప్తాడు. సో ఈ విధంగా మీరు గమనించినట్టయితే ఈ నలుగురు కూడా సేవ చేశారు. కానీ నాలుగో వ్యక్తి చేసినటువంటి సేవ వల్ల ఆయన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంటే ఆ పిల్లవాడిని తండ్రి కనుక అప్పచెప్పినట్టయితే తండ్రి ఆ పిల్లవాడిని, తన కుమారుడిని సురక్షితంగా చూసుకుంటాడు. సో అలాగే మనం కూడా మన తండ్రి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుని విడిచి ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం. ఇక్కడ సుఖం అక్కడ ఉంటుందో, ఈ విధంగా ఉంటుందో, ఆ విధంగా ఉంటుందని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన సమస్యలు అనేవి ఎప్పటికి కూడా తీరట్లేదు. ఆఖరి నిమిషం వరకు కూడా, అంతిమ సమయం వరకు కూడా మన సమస్యలు అనేవి తీరవు. కానీ మన సంబంధ జ్ఞానం, మనం భగవంతుడి దగ్గర ఉండాల్సినటువంటి వాళ్ళం, ఆ సంబంధాన్ని మనం మర్చిపోయాం అని తిరిగి మన సంబంధాన్ని పునఃస్థాపన చేసుకోవడం మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా మన సంబంధాన్ని మనం పునఃస్థాపన చేసుకుంటూ భగవంతుని ప్రతినిత్యం సేవించడం మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ.